సన్నవడ్లకే బోనస్ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిపై రైతులు బగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా గులాబీ నేతలు, కార్యకర్తలు నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు ధాన్యం కొనుగోలు ఆలస్యంపై సర్కార్ను కడిగిపారేశారు. ఓట్ల ముందు ఓడమల్లన్న, ఓటయ్యాక బోడిమల్లన్న అన్నట్లుగా 2 ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని దొడ్డు వడ్లు పండించే రైతులకు చెయ్యిచ్చింది కాంగ్రెస్. దొడ్లు వడ్లను ఎలాగో ఎఫ్సీఐ కొంటుంది కదా, ఇంకా బోనస్ ఎందుకన్నట్టు బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండటంతో బోనస్ హామీ ఉత్త బోగసేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేకత విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు అండగా నడుం కట్టారు. దొడ్డు, సన్నం తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోదావరి కనిలో ధర్నాకు దిగారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై నల్ల జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కదిలాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు కష్టాల్లో కూరుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మరింత ఇబ్బంది పడుతుందంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని రైతులు విమర్శించారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు. దొడ్డు వడ్లకు కూడా ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని బీఆర్ఎస్ శ్రేణులు రైతుల ఆందోళన బాటపట్టారు. వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్లో అయిపోగానే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటూ కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నర్సిల ఓట్ల వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. వీర వర్షవర్ధరెడ్డి నాయకత్వం, వీర వర్షవర్ధరెడ్డి నాయకత్వం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ రైతు వ్యతిరేకత విధానాలకు నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తుందని నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గుండె మండిన రైతులంతా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నిరసనలు వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. రాష్ట్రంలో వానాకాలమైన యాసంగి అయినా రైతులు దొడ్డు వడ్లే ఎక్కువ పండిస్తారు. కాబట్టి వెంటనే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమకు అన్యాయం చేయకుండా ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తుంది.